ఏపీలో ఈ ఎన్నికల్లో ఆర్థికంగా బలమైన నేతలు పోటీ చేస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తున్న నేపథ్యంలో నేతలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సి వస్తోంది. ఒకరికి మించి ఒకరి ఆస్తులు ఉన్నట్లు వెలుగు చూడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అన్ని పార్టీల్లో ఆర్థిక శ్రీమంతులు ఉండటం విశేషం. అయితే తాజాగా గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే రికార్డు స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. బహుశా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎంతో మంది నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఆస్తుల విలువలను ప్రకటించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చగా మారింది. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో స్థిరపడిన ఏపీ వైద్యుడు. గుంటూరు జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్ ఎంబీబీఎస్ వరకు ఇండియాలోనే చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ అక్కడ మెడికల్ ఫీల్డ్ లో స్థిరపడ్డాడు. యూ వరల్డ్ పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఆన్లైన్ ఎడ్యుకేట్ కంపెనీ ప్రారంభించారు. దీంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థికంగా శ్రీమంతుడు కూడా. అయితే సొంత ప్రాంతానికి ఏదో చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా గుంటూరు పార్లమెంటు స్థానానికి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచారు. తనకు 5,700 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అందులో చరాస్తి విలువలు 2,316 కోట్ల రూపాయలు తన పేరిట ఉన్నట్లు చూపించారు. భార్య శ్రీరత్న పేరిట మరో 2,289 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనతో పాటు తన భార్యకు సమానంగా అప్పులు కూడా ఉన్నాయని చూపించారు. తనకు 519 కోట్ల అప్పు ఉంటే భార్య పేరిట మరో 519 కోట్ల అప్పు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. జేపీఎం ఇన్వెస్ట్మెంట్లు తన పేరిట 1,200 కోట్ల రూపాయల విలువైన షేర్లు ఉన్నాయని, తన భార్య పేరిట మరో 1,200 కోట్ల రూపాయల షేర్లు ఉన్నట్లు తెలిపారు.